ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథము నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. 22వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవు ఎవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అసలైన ఘట్టంలోకి వచ్చాం. జాగ్రత్తగా వాక్యం మీద మీ శ్రద్ధ పెట్టండి ప్రియులరా. ఇప్పటి వరకు గత సెక్షన్లో మీకు జ్ఞాపకం చేస్తాను. చేపలు చూడండి, అవి నోరు లేనివైనా సరే ఉదయాన్నే లేచి దేవుని దగ్గరకు వచ్చి దేవునికి నమస్కరించి దేవుడిచ్చి ఆహారాన్ని తింటూ దేవుని దయ కొరకు కనిపెట్టినాయి అంట. మనుషులైతే దేవుని చేత నిర్మింపబడి, దేవుని చేత సృష్టింపబడి, తన ఆత్మనే దేవుడు వానిలో పెట్టి అన్నిటిని ఇచ్చి సమకూరిస్తే, ఈ వ్యక్తి అయితే దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూ దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి లోబడకుండా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నో చెప్పాడు, ఎన్నో విషయాలు తెలియచేశాడు. నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నానయ్యా. ఆ కార్యం ఏంటో తెలుసా? ఒక మనిషి నుంచి అక్రమం లోపలికి వచ్చింది, పాపం వచ్చింది. ఒక వ్యక్తి విధేయత వలన, ఇదిగో పుణ్యకార్యం వలన ఈ లోకానికి రక్షణ వస్తుందని ఎన్ని చెప్పినా ప్రజలు వినలేదు. కాబట్టి దేవుడు ఈ ప్రజలను తీసుకెళ్ళి, ఏ ప్రజలండి వీళ్ళు? దేవుని ప్రజలే. ఏ ప్రజలు చెప్పండి? ఏ ప్రజలు అంటే వీళ్ళు? దేవుని ప్రజలు. నువ్వు నేనే, బయట వాళ్ళు ఎవరు కాదండి. మనలను తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తున్నాడు? బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, కల్దీల చేతికిని నేను వారిని అప్పగించబోతున్నాను. ఎందుకు? వీళ్ళు నా మాట వినటం లేదు. ప్రేమతో చెప్పాను, దగ్గరకు తీసుకుని చెప్పాను, రాబోయే శ్రమల గురించి చెప్పాను, రాబోయే విపత్తుల గురించి చెప్పాను. కానీ వారు ఎందుకు నా మాట వింటలేదంటే, వారి మనసులో దేవునికి చోటు లేదు. కాబట్టి దేవుని మాట దొరబడనీయటం లేదు, దేవుని మాటను వాళ్ళు తీసుకోవటం లేదు దగ్గరికి. ఏముంది? దుష్టత్వంతో నింపబడిపోయారు, దుర్నీతి చేత నింపబడిపోయారు, అన్యాయం చేత నింపబడిపోయారు, అక్రమం చేత నింపబడిపోయారు. ఆ వారి హృదయాన్ని తెరచి చూస్తే వారి హృదయములో దేవునికి స్థానము కనబడటం లేదు. ఎంత బాధ ఉంటే దేవుడి మాటలు మాట్లాడతాడండి. పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి మనం కోపం వచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఎంత కోపం వస్తే ఇలా మాట్లాడేస్తాం. అది ఎంత భరించలేనిదైతే అలా మాట్లాడేస్తాం ప్రియులారా. దేవుడు తాను ఏర్పరచుకున్న తన ప్రజలను తీసుకెళ్ళి, దేవుని ప్రజలను తీసుకెళ్ళి కల్దీల చేతికి, శత్రు చేతికి అప్పగిస్తాడంటే, నీవు నేను దేవునికి ఎంత బాధ కలగ చేస్తే దేవుడు అప్పగిస్తాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వాక్యంలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు కూడా చదివితే, మనిషి లోపల ఏమి దాగుంది, మనిషి హృదయంలో దేవుడు ఏం పెట్టాడు ఒకసారి మనం చూడగలిగితే, లోపల నుంచి, అనగా మనుషుల హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వమును. ఒక వాక్యం వింటున్నటువంటి వారులారా, ప్రారంభములో దేవుడు పెట్టాడా? అవ్వ ఆదాములో దేవుడు ఇవన్నీ పెట్టాడా? ఇవేమీ పెట్టలేదండి. వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? ప్రతి సంధ్యా వేళ, సాయంత్రం వేళ ఆ సైన్యములకు అధిపతి యెహోవా అలాగా తోటలోకి వస్తే వాళ్ళందరూ కలిసి, ఎవరందరూ? అవ్వ, ఆదాము, యెహోవా, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ తోటంతా తిరిగేవాళ్ళంట. ఇది తప్ప మరొకటి వాళ్ళకి ఏమి తెలియదండి. ఆ పరిశుద్ధుడైన దేవునితో కలిసి తోటంతా తిరిగేవాళ్ళు. ఆధిపత్యం ఇచ్చాడు. ఆదామా, వీటన్నిటికి ఏ పేర్లు పెడతావో పేర్లు పెట్టేసుకో, నీ ఇష్టం అని చెప్పి ఇచ్చేస్తాడండి. అప్పట్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కానీ, దేవుని దూషించే కార్యాలు కానీ ఇలాంటివి ఏమీ వాళ్ళ హృదయములు లేవండి. ఈరోజు దేవుని పిల్లలైన వారి జీవితాల్లో ఏమున్నాయి అంటే, మనుషుల హృదయములో నుండి, మనుషుల హృదయాల్లో నుంచి వస్తున్నాయంటండి. మనుషుల హృదయములు ఏమి దాగి ఉన్నాయి? దురాలోచనలు, జారత్వములను. ఒక్కసారి వాక్యం వింటున్నటువంటి వారు జాగ్రత్తగా మనసు పెట్టండి. మనిషి ఆలోచన ఎలాంటిదంటండి? దురాలోచన, సరైన ఆలోచన కాదండి. ప్రతి మనిషి
లోపల ఉన్న ఆలోచన విధానం ఏమిటంటే దురాలోచన, మంచి ఆలోచన కాదు, దేవునికి హేయమైన ఆలోచన, దేవునికి దుఃఖాన్ని కలిగించే ఆలోచన. మరి దేవుని ఆలోచన ఎలాంటిదండి? తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాలనుకున్నాడు, అది మంచి ఆలోచన. మరి మనిషి ఆలోచన ఏంటి? మనం బ్రతకటం కోసం ఎదుటి వ్యక్తినైనా చంపటానికి సిద్ధపడతామే, అదే మనిషి ఆలోచన. ఈరోజు పదవి కోసం ఎంతమందిని చంపటానికైనా ముందుకు వస్తున్నారు, డబ్బులు సంపాదించడం కోసం ఎంతమందిని హతమార్చడానికైనా ముందుకు వస్తున్నారండి. ఆధిపత్యం కోసమా? దేనికండి? రాజ్యాన్ని పరిపాలించడం కోసం, లేకపోతే ప్రజలకు మేలు చేయటం కోసం నేను ముందుకు వస్తున్నానని చెప్తారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ప్రజలకి మేలు చేయాలంటే ఊరూరు వెళ్ళి ఆ ఊర్లో పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నీకున్న డబ్బులన్నీ దారిపోయి వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు ఇల్లు కట్టించు, వాళ్ళకి కావాల్సిన వాటర్ ట్యాంకీలు పెట్టించు, వాళ్ళు నడవడానికి రోడ్లు వేపించు. ఇది మంచి కార్యాలంటే. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు డబ్బులు తీసుకుని వాళ్ళని పిండి పిప్పు చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేసి డబ్బు సంపాదించుకోవటం, ఇది ప్రజల మీద న్యాయమైన పరిపాలన కాదే కాదు, ఇది నీలో ఉన్న దురాలోచన. యేసుక్రీస్తు ప్రభువారు ఆధిపత్యం చేయటానికి రాలేదండి. ఆయన తలుచుకుంటే ఏదైనా భూప్రపంచంలో చేయగలుగుతాడు. అలాంటి ఆధిపత్యం చేయకుండా ప్రజల కొరకు నలగొట్టబడి శ్రమ అనుభవించి ప్రజలను విమోచకునిగా చేయటం కొరకై తన ప్రాణాన్ని పెట్టెళ్ళాడు. అది రాజరికం చేయటం అంటే. ఆయన ప్రజాప్రతి అంటే, ఆయన గొప్పవాడంటే, రాజ్యం వేలడానికి అధికారం కలిగిన వాడు యేసయ్య ఒక్క